హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? అందరు బాగుండాలి, దేవుని దయతోటి అందరు మంచిగా ఉండాలి, అందుట్లో మేము ఉండాలి. ఈరోజు పాలక్ పన్నీర్ పరాటా చేసుకుందామండి. మా బ్రేక్ఫాస్ట్ ఇవాళ. మా బ్రేక్ఫాస్ట్ ఫస్ట్ రండి చూపిస్తా ఎలా చేసుకుందాం. ఈ ఫస్ట్ 2 కప్పుల పిండి తీసుకున్నా అండి. 2 కప్పుల పిండి, 2 గ్లాసుల పిండి. ఈ 2 కట్టల ఇది పాలకూర. అయితే ఇది నీళ్ళు మసల పెడుతున్నాడా. నీళ్ళు మసలేదు, ఇది బంద్ చేసేయాలి. నీళ్ళు మసలినాక బంద్ చేసి ఇది వేడి ఇందులో వేసేసేయాలి. ఇందులో వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఇట్లా మెత్తబడ్డాక తీసేసుకొని మిక్సీలో వేసుకోవాలి. మనది ఇట్లా బాగా ఉడకబడితే నల్లగా అవుతుంది. కలర్ రావాలంటే, మంచి పరాటా కలర్ రావాలంటే ఇది వేడి నీళ్ళలో మసలి నీళ్ళలో వేసి కొంచెం సేపు ఇట్లా 2 నిమిషాలు ఇట్లా వేసి దీని పసరు వాసన కూడా పోతుంది. పసరు పాలకూర వాసన అంతా ఇది తీసేసి ఒక దాంట్లో వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇది వేడి నీళ్ళలో వేసి తీసినా కదా, కొంచెం చల్లారనియాలి. చల్లారనిచ్చినాక ఇలా మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసుకొని ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇది 4 ఎల్లిగడ్డలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక ఇది రుబ్బుకున్న పాలకూర, ఇది పచ్చిమిరపకాయలు అది రుబ్బుకున్న మంచిగా అయింది. ఇంకా మెత్తగా పేస్ట్ అయింది. ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి. కొంచెం దీని తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. నేనేం చేస్తున్నా, బటర్ వేస్తున్నా. బటర్ వేసి ఇది చేస్తున్నా. 2 స్పూన్ల బటర్ వేసి పిసకాలి దీన్ని బాగా. మనకు నీళ్ళు తక్కువ పడితే మనం రొట్టెలకు ఎట్లా చేసుకుంటాం చపాతీ పిండికి, అట్లా ఇది చేసుకోవాలి. దీన్ని నీళ్ళు తక్కువ పడుతున్నాయి. ఇలా కొన్ని నీళ్ళు పోసుకొని. హాయ్ ఫ్రెండ్స్, ఇది ఇట్లా పాలకూర పేస్ట్ తోటి ఇట్లా అయింది. ఇది నానబెట్టుకుందాం ఒక 10 నిమిషాలు. పన్నీర్కు స్టఫింగ్ అంతా రెడీ చేసుకుందాం. స్టఫింగ్ అంతా రెడీ చేసే వరకు 10 నిమిషాలు నానుతుంది. ఇక్కడ బాండీ పెట్టి రెడీగా ఉంది. 1 స్పూను ఇది వేయాలి. ఏంటి, బటర్ వేసుకోవాలి. నూనె కూడా వేసుకోవచ్చు. నూనెనైనా ఏదైనా వేసుకొని కొంచెం జీలకర్ర వేయాలి. జీలకర్ర వేసి ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ వేసుకోవాలి. పెద్ద సైజు ఉల్లిగడ్డ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దూరగా వేయించాలండి. దూరగా వేస్తే నూనె కొంచెం వేస్తే మెత్తబడుతుంది మంచిగా. వేసినాక కొంచెం పచ్చిమిరపకాయలు వేయాలి. ఒక 2-3 పచ్చిమిరపకాయలు, అల్లం తురుము వేసిన ఫ్రై చేసుకోవాలి. ఒక చిట్టెడు ఉప్పు వేద్దాం. ఈ ఉల్లిగడ్డలలో ఉప్పు వేసుకున్నాం కొంచెం అంతా. కొంచెం ఎందుకంటే పిండిలో కూడా వేసినాం కదా మనము. వేసినాక ఇది ఫ్రై అయినాక ఒక స్పూన్ చిల్లీ ఫ్లెక్సెస్ అండి. మన దగ్గర ఎండుమిరపకాయలు ఉంటే ఇట్లా రుబ్బి వేసుకోవచ్చు. 1 స్పూను చిల్లీ ఫ్లెక్సెస్. నెక్స్ట్ 1 స్పూను జీరా పౌడర్.
జీరా పౌడర్ ఇక వేయించి పౌడర్ చేసి పెట్టుకున్నాను నేనైతే. మంచిగా జర ఫ్రై కావాలి. కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి. ఇది ఫ్రై అయినాక ఈ పన్నీర్ ఉంది, పన్నీర్ తురిమి పెట్టుకున్నాండి నేను. పన్నీరు ఇది 100 ఎంత ఇది, ఒక ప్యాకెట్ పన్నీర్ తురిమి పెట్టుకున్నా. ఒక ప్యాకెట్ దొరుకుతుంది, అది తురిమి పెట్టుకున్నా ఒక ప్యాకెట్ మొత్తము. ఈ స్టఫింగ్ అంతా ఇది ఉల్లిగడ్డ వేయించినా కదా, ఉల్లిగడ్డ అంతా ఇలా వేసి మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇట్లా రావాలండి కలర్ దూరగా, ఇట్లా దూరగా వస్తే స్టవ్ కట్టేసి ఈ పన్నీర్ ఇంట్లో వేసి మిక్స్ చేసి పెట్టుకోవాలి. చల్లారినాక స్టవ్ బంద్ చేస్తున్నా. స్టవ్ బంద్ చేసినాక లేకపోతే వేరే దీంట్లో కూడా వేసుకోవచ్చు. ఇది చిన్నగా ఉంది కాబట్టి ఇది ఇంట్లో వేసుకుంటున్నాను నేను. ఇది వేసి స్టఫింగ్ రెడీ అయిందండి. పాలక్ పన్నీర్ స్టఫింగ్ ఇది. ఇదంతా కలిపి ఇంట్లో ఒక దాంట్లో తీసేసుకుందాం. ఫ్రెండ్స్ ఇదండి, ఈ పిండి మొత్తం మెత్తగా నానింది. 10 నిమిషాలు ఇట్లా ఇట్లా మంచిగా ఇట్లా ముద్దలు చేసి పెట్టుకోవాలి. రొట్టె చేద్దాం రెడీగా. ఇక స్టఫింగ్ కూడా ఇట్లా ఉందండి. స్టఫింగ్ రెడీ ఉంది. స్టఫింగ్ కూడా ఇట్లా చేసి పెట్టుకున్నా. కొంచెము రొట్టె చేసి రౌండ్గా రొట్టె చేసుకొని స్టఫింగ్ అండి చేతికి మంచిగా కలిపి ఇట్లా పెట్టు. 4 మూలలు మడత పెట్టుకోవాలి. 4 మూలలు. మడత పెడితేనే మంచిగా వస్తుంది. ఇట్లా ఇట్లా 4 మూలలు చేసుకోవాలండి. ఇట్లా 4 మూలలు చేసుకుంటేనే అన్న రైట్ రౌండ్ వస్తుంది మంచిగా. పెంక కూడా రెడీగా ఉంది. ఇదండి వేసేసుకుందాం. బటర్ పెట్టి కాలుస్తాం.
ఇదండి ఇట్లా చేసుకోవాలి. పాలక్ పన్నీర్ పరాటా రెడీ. బటర్ పెట్టి కలవాలండి. ఎంత మంచి కలర్ వచ్చింది. కలర్ ఇట్లా మంచిగా దూరంగా వేయించుకోవాలి. అయిపోయిందండి రెడీ పాలక్ పన్నీర్ పరాటా. ఇది టమాటా సాస్ తోటి తినాలండి. టమాటా సాస్ అన్న పల్లీల చట్నీ అన్న. ఫ్రెండ్స్ ఇదండి పరాటా అయింది. టమాటా సాస్ తోటి తింటున్నా. చట్నీ కూడా చేసుకోవచ్చు, పల్లీల చట్నీ. నాకు ఇది అవైలబుల్ ఉంది కాబట్టి నేను దీంతో నాకు ఇదంటే టమాటా కెచప్ అంటే చాలా ఇష్టం, అందుకే దీంతో తింటున్నా. ఇది పుల్ల పుల్లగా ఇది బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఇది చూడండి ఎంత మంచిగా అయింది పరాటా. ఇదో ఇదో ఇదండి పరాటా ఎంత మంచిగా అయింది. పాలక్ పన్నీర్ పరాటా మంచిగా అయింది. దీని వెరైటీనే వేరే ఉందండి. బాగుంది, చాలా బాగుందండి. పాలక్ పన్నీరు ప్రోటీన్ కూడా మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. పాలకూర పన్నీరు చాలా మంచిగా ఉందండి. అది కొద్దిగా కావాలంటే పల్లీల చట్నీ కానీ ఏదైనా దోశల చట్నీ ఏదైనా చేసుకోవచ్చు. పల్లి చట్నీ చాలా బాగుంది, చాలా అంటే చాలా టేస్ట్. పన్నీర్ ఎంత బాగుందో. ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు మట్టి తగ్గుతుంది. ఎంత టేస్ట్ ఉందంటే చాలా టేస్ట్ ఉంది. మీరు చేసుకొని తినండి. మీరు కూడా చేసుకొని తిని కామెంట్ పెట్టండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట నొక్కండి.